కృపా సత్య సంపుడైన దేవానికి వందములు స్తోత్రమైన స్తోత్రహరుడు పరిశుద్ధుడు సర్వలోక రక్షకుడు అయిన కృపానికి వందములు స్తోత్రమైన ఆదరించే బలపరిచే దేవానికి వందములు స్తోత్రమైన విమోచక రక్షకుడిగా తోడైన నీకు వందములు స్తోత్రమైన మీ చిత్త ప్రకారంగా సమర్థం జరిగించేవాడై ఉండగా తండ్రి నేను నీ చిత్తమైన నెరవేర్చే విధంగా సహాయం చేయండి. అదేవిధంగా మీరు మాట్లాడుతున్న విని గ్రహించిన మనసు కూడా మాకు అంతగా అనుగ్రహించి మంచి నేరపడే విధంగా నూరంతగా ఫలింపజేయమని యేసు యొక్క నామములో అడిగి కొడుతున్నాం తండ్రి. అది వాక్యం చదువుతున్నాడు కదా, ముందుకు రండి. ముందుకు వచ్చి మీరు చదువుకున్న వాక్యం గట్టిగా చదవండి. యోహాను రాసిన యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 5వ వచనం జ్ఞాపం చేసుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పుచున్నది చెయ్యుడనేను. చాలా ఇంకేం చెప్తున్నామే? ఆయన మీతో చెప్పుచున్నది చెయ్యుడి. పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చెయ్యుడనేను. ఎందుకంటే ప్రభు ఏమి చెప్తున్నారో గ్రహించుకోవాలండి. ఆయన చెప్తున్నది గ్రహించుకుని అందులో నిలిచి ఉండి ఆయన ద్వారా ఫలించే వారుని ఉండాలండి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడాను ప్రభుతో మనం అన్యోన్య సహవాసం గలవారమై ఆయన చెప్పుతున్న దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఇక్కడ మన జీవితాన్ని స్థిరపరచుకునే వారమే ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏమి చెప్తున్నారో గ్రహించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి? చాలా భయంకరంగా ఉన్నాయండి. ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఈ లోకంలో మనం దాటి వెళ్ళాలంటే దేవుని హస్తం పట్టుకుని ముందుకు వెళితేనే సుఖంగా వెళ్ళగలుగుతామండి. మేము దేవుని నమ్ముకునే వాళ్ళు అనొచ్చు. మరి ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు ఎలాగున్నాయండి? ఆత్మహత్యలు ప్రేరేపించబడటం, రోడ్డు మీద మనం వెళ్తుంటే వచ్చి గుద్దేసి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో చిన్న పని చేసుకుందామంటే ఆ పనిలోనే మనకి ఖచ్చితంగా అపాయాలు ఎదురవుతూ ఉంటాయండి. ఎక్కడ చూసి ఏముంటున్నాయి? అన్ని అపాయాలు అండి. ఎందుకంటే వచ్చే రోజులకి చాలా కఠినంగా ఉండే రోజులేనండి. చూడండి, వాతావరణం ఏదైనా చూడండి అనుకూలంగా ఉండదు. దేవుని సహాయం ఉంటేనే ముందు ఆయన మాట ఆలకించాలి, ఆయన ద్వారా నడుచుకోవటం మొదలు పెట్టాలండి. ఆయన ఏం చెప్తున్నారో గ్రహించుకోవాలండి. ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నాం అనుకోండి, ఆయన హస్తమే మనల్ని వీటి నుంచి మనం దాటిస్తుంది. అందుకే ప్రయాసలు పడి భారాలు మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదును అన్నారే. ఎందుకంటే ఈ లోకాన్ని దాటించాలంటే ప్రభు సహాయం కావాలని మనకి. ఆయనే మనల్ని ముందుకు నడిపించాలి. మొట్టమొదటి మనం గ్రహించుకోవాల్సింది ఏమిటి? ఆయన ఏం చెప్తున్నారో మనం గ్రహించుకుని దాన్ని మనం ముందుగాను పూర్తి చేసుకునే వారిని ఉండాలండి. ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు ఏం చేశారండి? అంచులు మట్టుకు నింపిరి. అంటే మనం చేస్తున్న పనిలో లోటు ఉండకూడదు. ఎప్పుడు దేవుని పనుల్లో మనం లోటుపాట్లు ఉండకూడదండి. జాగ్రత్తగా చేసుకునే వారమే ఉండాలండి. అంచులు మట్టుకు నింపిన ఆ యొక్క బాణలో నీరు ద్రాక్ష రసము కింద, ఒక మధురమైన రసము కింద ఆ సమయంలో ప్రభు మార్చారు. నీళ్ళతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు. ఎందుకంటే మనం ఎక్కడైతే మనం శశి పనులు విషయాలు ఆలోచిస్తే వింటాం, కానీ ఆ చేస్తున్న పనిని పూర్తిగా చేయమండి, అది పరిపూర్ణంగా చేయలేం. అదే ప్రభు వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమని ఆజ్ఞాపించారు? అక్కడ కనపడేటువంటి ఆ రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ బాణలు ఎక్కడున్నాయి? కాళ్ళు కడుక్కోవడానికి బయట పెట్టబడిన రాళ్ళండి. అంటే రాతి బాణలు. అందుకే రాతి బాణలు కుండీలు అంటాం చూడండి, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు?
ఎప్పుడు బయటే ఉంటాయి, అందులో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటాం, అందుకే ఉపయోగపడతాయండి. అవి పనికిరావు. కానీ పనికిరానివి సైతం దేవుడు ఏం చేస్తారండి, పనికొచ్చే పాత్రల కింద మారుస్తారండి. అందుకని చెప్పారు ఆయన, ఏ అయితే పనికిరాని బయట పడేసారో వాటిని తీసుకురమ్మని చెప్పి వాటిలో నీళ్లను అంచులు మట్టుకు నింపుము అని చెప్పారు. ఆ వెంటనే వారు ఏం చేశారు, వారి మాటను ఆలకించారు. ప్రభు చెప్పిన దాన్ని అక్షరంగా వాళ్ళు తూచ తప్పకుండా పూర్తి చేశారు. అలా పూర్తి చేయటం వల్ల జరిగిన కార్యం ఏమిటి, అంతటా అప్పుడు ఆయన ఆ నీళ్ళు రుచి చూసినప్పుడు ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసముని పోసి ఎందుకంటే చూడండి, అక్కడ గొప్ప ఇంట్లో విందు భోజనం జరుగుతుందండి. ఆ ఇంట్లో వివాహం జరుగుతుంది. ఆ రోజుల ఆచారం ఏమిటంటేనే వచ్చిన వాళ్ళందరినీ కనపరచుకోవడం అంటే ద్రాక్షారసం పోసి గొప్ప గొప్ప విందుని చేస్తారండి. ఆ వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. వారికి బంధువులు అవుతారు యేసయ్య కుటుంబం. అలాగే తల్లి, అది యేసయ్య, వాళ్ళందరూ వచ్చారండి. వచ్చినప్పుడు అంటే బంధువులు అంటే దగ్గర బంధువులు ఏం చేస్తారండి, ఆ రోజులు జరిగే విషయం అన్నింటిలో కూడా వారి బాధ్యత తీసుకుంటారండి. అలాగే వారి బాధ్యత తీసుకున్నామే అక్కడ జరుగుతున్న అన్నీ కూడా పరిశీలన చేసుకున్నది. ఆ లోటుబాట్లు వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్న యజమానుల దగ్గరికి వెళ్లకుండానో వీరే సరిచేసే విధంగానో ఆమె అక్కడ ఉన్న బాధ్యతను తీసుకుని అక్కడ వచ్చిన లోటుని గమనించింది. లోటుని గమనించి ఆమె విషయాన్ని అది కుమారుడైనటువంటి ప్రభు దగ్గర తీసుకొచ్చిందండి. ఆమె విశ్వాసం ఏంటి, యేసయ్య ఖచ్చితంగా పరిస్థితుల్ని ఆయనే చక్కపరుస్తారు నమ్మింది కాబట్టి కుమారుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రభు అంటున్నారన్నమాట, ఇదిగో అక్కడున్న బాణలు తీసుకురండి, వాటిని అంచులు మట్టుకును నింపండి. ఖచ్చితంగా ప్రభు చెప్పిన విధంగా చేశారు. వారు చేసినందువల్ల వారు ఫలితం ఏమి పొందుకున్నారండి, వారి కళ్ళు ఎదుటే నీళ్లతో నింపారండి. ఆ నీళ్లు ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసము కింద మారిపోయినాయండి. మనమైనా సరే ప్రభు చెప్పిన మాట పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాం అనుకోండి, అటువంటి స్థితిలోకి మన దేవుడు మనల్ని తీసుకెళ్తారండి. అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా దయచేయేటువంటి దేవుడు అండి ఆయన. అందుకే ఆయనలో మనం ఫలించాలంటే మొట్టమొదట మనం ఆయన చెప్పిన దానిని మనం పూర్తిగా నెరవేర్చుకునేవారు ఉండాలి. ఎప్పుడైతే మనం నెరవేర్చుకుంటామో మన పరిస్థితులు దేవుడు మారుస్తారు. దేవుడు పరిస్థితులు మార్చాలంటే, కష్టాల నుంచి మనం విమోచించబడాలంటే, ఒక మంచి జీవితం పొందుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నారో గ్రహించుకునేవారు ఉండాలండి. ఆ గ్రహించుకుని ఆయన సన్నిధానంలో మనం సంతోషపడే వారి కింద ఉండగా మరి అందుకని పిలుస్తారు. ఎందుకంటే ఇలా ఒక ప్రయాసాలు పట్టి పారాలు మోసిన సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి. ఎటువంటి విశ్రాంతిని ఇస్తారైనా అంటే ఆ మాట మీరు ముందు చదవాలంటే పరమగీతాల్లో 4:16 ఒక్క నిమిషం 4:16 ఉంటాను. ఉత్తర వాయువు ఏకంచము, దక్షిణ వాయువు ఏసించము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు
నతడు భుజించును గాక. ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుని నామంలో మనం కూడుకుంటున్నాం చూడండి, వారు చెప్తున్నారండి. ఇది సంఘం చెప్తుంది. రండి అంటే ఉత్తర వాయువులు అంటే ఏమిటి? ఉత్తర గాలి తూర్పు గాలి అంటారు చూడండి, వాటిని ఆహ్వానిస్తున్నామని. రండి ఇక్కడ వెయ్యండి, నా ప్రియుడు అంటే యేసయ్య వస్తున్నాడు ఆయన. ఎందుకంటే మధురమైన సువాసనలు ఇక్కడ వెదజల్లాలి. వస్తున్నాం ఎందుకంటే మధురమైన సువాసనలు ఇక్కడ వెదజల్లాలి. అలా వెదజల్లాలి అంటే ఖచ్చితంగా అక్కడ అక్కడ ఆ ప్రభావం కనపడాలంటే ఉత్తర వాయువులను అక్కడ దక్షిణ వాయువులను అక్కడ పిలుస్తుందండి. నా హృదయముల మీదను విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనములు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు నతడు భుజించును గాక. ఎందుకంటే ప్రభు వస్తున్నారు, సంఘం ఆహ్వానిస్తుందండి. సంఘంలో మనం ఫలించాలి. సంఘంలో ఫలించిన ఫలాలు అక్కడ ప్రభు తీసుకోవాలి, ఆయన ఆనందించాలి. ఎందుకంటే ప్రభు వస్తున్నారంటే ఆయన విందు భోజనం జరిగించబడాలండి. ఎందుకంటే మనువు ఆయన ఇచ్చే విందు భోజనంలో పాల్గొని తీసుకుంటున్నాం, సంఘం ఇచ్చే విందు భోజనంలో ఆయన పాల్గొని తీసుకోవాలి. ఎప్పుడు సంఘం పిలవాలండి, రండి రమ్ము ప్రభు అని ఆయన పిలవాలండి. ఎప్పుడును ఆయన మనలోకి వస్తారు. వచ్చినప్పుడు మనలో ఫలించే ఫలాలతోనూ దేవుణ్ణి ఆనందపరిచేవారు ఆయనకి ఇష్టమైన ఫలములను అక్కడ భుజింపనీయుడి. ఎప్పుడు కూడా దేవుని పిలుపుని మనం ఎప్పుడు అంగీకరించాలి. ఎందుకు ప్రయాసలు పడుతున్నాం, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి అంటే ఏమిటి? ఒక విందు భోజనంలో దేవుడు పిలుస్తున్నాడండి. సంఘం ఎప్పుడు కూడా విందు భోజనశాలండి. ఇక్కడ సంఘము ఏం చేస్తుంది? వారిలో ఫలాలు దేవునికి ఇస్తుంది. అదే దేవుడు ఏం చేస్తారు? ఆయన శరీరం రక్తాన్ని మనకి విందు భోజనము కింద ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈ రెండు జరిగే చోటు ఎక్కడ? ఈ సన్నిధేనండి. సంఘం ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదండి, దేవుని పిలవాలి. రండి అయ్యా మా జీవితంలోకి రండి, మమ్మల్ని మార్చండి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఎవరు? ఆయన ఉంటేనే అండి. ఆయన కనుక లేకపోతే మనం ఒట్టివారమే. ఏసే లేకపోతే ఆ వివాహ విందు అపహాసపాలు అయిపోయేదండి. ఎంత గొప్ప విందు జరగవలసింది, అక్కడ సగం ఉండగానే వాళ్ళు ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా అన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి అనుకున్నారు. వెంటనే ప్రభుని అడుగుతున్నారు, నేను చెప్పినది మీరు చెయ్యుడి అన్నారు. ఆయన ఏం చెప్పారు? అంచులు మట్టుకు నింపండి. ప్రభు ఏం చెప్తున్నారో దాన్ని మనం గ్రహించుకుని పరిపూర్ణంగా మనం దాన్ని పూర్తి చేసుకునేవారు. ఎందుకంటే పనిలో నిపుణత గలవారు రాజుల యొద్ద నివసిస్తారు అన్నమాట సామెతల్లో ఉంటుందండి. మనం చేస్తున్న పనిలో ఏముండాలండి? ఎప్పుడు నిపుణత, లోపాలు ఉండకూడదు. మరి ఇక్కడ పనిలోనే లోపాలు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడంటే మరి దేవుని విషయాల్లోనండి ఇక్కడ మనం ఫలించాలండి. ఎంతగా మనం ఫలిస్తామో అప్పుడు తన ఆనందంతోనూ సంతోషంతోనూ తనకి ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళి వారి యొద్ద నుంచి ఫలాలు తీసుకుంటారు. ఫలాలు ఏముంటాయి? ఆత్మీయ ఫలాలు ఏమున్నాయండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయా లేకపోతే సంఘంలో ఉంటాయా? సంఘంలోనే ఉంటాయి, బయట ఉండవు. అందుకే ప్రభు ఎక్కడికి వస్తున్నారు? సంఘంలోకి వస్తున్నారు, అదే బయట కాదండి. ఆయన వచ్చినప్పుడు సంఘం ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఆహ్వానించి ఆయనకి మనలో ఉన్న ఫలాల్ని ఆయనకి ఇచ్చేవారునే ఉండాలి. ఇది సంఘం చేయవలసిన బాధ్యత. అప్పుడు మనం ఈ లోకంలో మనం సంతోషంతో సమాధానంగా వెళ్ళేవారు ఉండగలుగుతామండి. ప్రభు సహాయం లేకుండా ఈ లోకంలో దాటాలంటే ఎంతటి వారికి కూడా సాధ్యం కాదండి. ఎందుకంటే మొన్నటి వరకు వేరే రోజులు, ఇప్పుడు కృపాకాలం చివరిలో ఉన్నామండి. ఎందుకంటే సంవత్సరం వెళ్ళి సంవత్సరం వచ్చేటప్పుడు ఎలా మారుతున్నాయండి రోజులు. అందుకే పోయిన సంవత్సరం వెళ్ళకుండా ఈ సంవత్సరం వెళ్ళకుండా
అసలు ఇలాగ ఉంటుంది అనుకున్నారు ఎవరన్నా? మరి ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం చూడండి ఎలాగ ఉంటుందో. వచ్చే రోజులు గడ్డుగా ఉంటాయండి. అందుకే మరి ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని సహవాసంలోను. ఆయన పిలుస్తున్న పిలుపుని అంగీకరించాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలి. వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మనల్ని నింపే దేవుడిగా ఉంటారండి. అంచులు మట్టుకు నింపి పెట్టామంటే అది మధురంగా మార్చేటువంటి వారిగా ఉంటారు. మధురంగా జీవితాలు ఉండాలండి. మన జీవితాలు ఎలాగ ఉండాలి? మధురముగా ఉండాలండి. అది దేవుని సహాయంతోనే ముందుకెళ్లే వారమే ఉండాలండి. అలా ఉన్నామనుకోండి దేవుడు ఖచ్చితంగా మనం నడిపించేవారుగా ఉంటారండి. ఇంకా ముందు 5వ అధ్యాయం కూడా చదువున్నాము. నా సహోదరి ప్రాణేశ్వరి. చూడండి, ఇందాకేమో సంఘం మాట్లాడింది, ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారండి. సంఘం పిలిస్తే ఖచ్చితంగా ప్రభు జవాబిస్తారండి. ఆయన ఏమని ఇస్తున్నారు? నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచిన. ఉద్యానవనం, ఈ ఉద్యానవనం ఎవరిది అమ్మా? దేవుందండి ఇది. అందుకే ఆయన ఏమంటున్నారు? ఆయన నా ఉద్యానవనముకు నేను ఏ తెంచి తిని. సంఘం ఎప్పుడు కూడా దేవుందండి. అందులో నిలిస్తేనే మన ఫలాలు. సంఘం ద్రాక్షావల్లి, ద్రాక్షావల్లిలో నిలిస్తేనే అక్కడ మనకి ఖచ్చితంగా జీవము, అదేవిధంగా ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు ఎక్కడ పొందుకోవాలి మనం? ఆయనలోనే. మంచి ద్రాక్షావల్లిని అన్నారు ఆయన. ఆయన ఫలించామనుకోండి, ఆయన ఇప్పుడు వస్తున్నారండి. ఆయన ఏమని పిలుస్తున్నారు? నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానమునకు నేను ఏదించి తిని, నా జటమాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనియు తేనె పట్టియు భోజించుచున్నాను. ఎందుకంటే జుంటు తేనెదారులు కన్నా పాడతారు చూడండి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎక్కడైనా దేవుని సన్నిధానంలోనండి. అవి మనకి ఇస్తారు ఆయన. పానము చేయుచున్నాను, నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. ఎందుకంటే ఎప్పుడైనా సరే సంఘము అనే దాంట్లోనూ దేవునిలో మనం ఆనందించాలి, దేవుడు మనతో ఉండి ఆనందిస్తారు. ఈ రెండు కార్యాలు ఎక్కడ జరుగుతాయి మనకి? మనం దేవునిలో ఆనందిస్తాం, ఆయన మనతో ఉండి మనలో ఉండి ఆనందిస్తారండి. అప్పుడే సంతోషం సమాధానం దొరుకుతుందండి మనకి. ఎప్పుడు కూడా దేవుడు మనలో ఉండాలని కోరుకుంటారండి. ఉండాలని కోరుకున్నారు కాబట్టి ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన వస్తారండి. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఆయనతో కలిసి నివసించేవారు అని ఉన్నామనుకోండి, దేవుని సమాధానం అనేది ఎప్పుడు మన ఎడల జరుగుతుంది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయం తీయం. 15వ అధ్యాయంలోను ఒకసారి తీయండి. ఒక్క నిమిషం 15:8. ఒక్క నిమిషం, ఇంకో వర్షం పైన చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇంతకీ ఆయన ఎప్పుడు అడగమన్నారు? ఇంతకీ మనం ఎక్కడ నిలవాలండి? దేవుని యందు మనం నిలిస్తే, ఆయన మాటలు మనలో నిలిస్తే, మీరేం అడిగినా సరే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మనం ఎక్కడ ఉండాలి? ఆయనలో మనం ఫలించాలి. ఆయన మాటలు మనలో ఫలించాలండి. మాటలు త్రోసివేయకూడదండి. దేవుని మాటలు ఎప్పుడు కూడా త్రోసివేయకూడదండి. దేవుని ఫలించాలి. ఎంతగా ఫలించాలి? ఒక నిమిషం, ఇక్కడ మనకు బాధ్యత ఇచ్చారండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది చూడము.
మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. మరి ఆ దేవుడు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ఏదైనా తోటలాగా మన జీవితాలు ఉండాలి. ఏదైనా తోటలు ఎవరిని పెట్టారండి? ఆదాము. ఎవరు ఆదాము ఏమంటే మనమే. అక్కడ మనకి ఏం బాధ్యతలు ఇచ్చారు? ఆయన సేద్యం చెయ్యాలి. మాట సేద్యం అన్న మాటకి అర్థం ఏమిటి? కష్టపడాలి, ఫలించాలి, ఫలించిన దాంట్లో మనం వృద్ధి చెందాలి. ఎందుకంటే నిర్మూలన చేయకూడదు. ఏదైనా సరే ఏది కూడా నిర్మూలన చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదండి. ఫలించడానికి ఇచ్చారు. సకల సమస్తం కూడా దేవుడు నాటారండి. అన్నీ తీసుకుని అన్ని తినడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుడు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ఇక ఇవన్నిటిని మీరు సేద్యం అంటే బాధ్యత తీసుకోవాలండి. అవి ఫలించడానికి కావాల్సినవన్నీ కూడా మనం ఇక సమకూర్చే వారుని ఉండాలండి. అక్కడ ఏమైనా లోటు వచ్చిందనుకోండి, యజమాని ఎవరు? ఆ సమయం యజమాని దేవుడేనండి. ఆయనే మంచి వ్యవసాయకుడు. ఆయన దగ్గర పనిచేస్తున్నవారు మనం. ఆయన దగ్గర మనం పనిచేస్తున్నాం. ఆయన మనకేమో ఇచ్చే బాధ్యత ఏమి ఇచ్చారు? ఈ తోట చూసుకో, ఈ తోటలోను నువ్వు బాగా ఫలించు, సేద్యం చెయ్యి, వచ్చిన ఫలాలు తీసుకుని నువ్వు ఫలించు అని దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అండి. ఏదైనా తోటలాగా అందులో పెట్టారు ఆయన. తోటలో ఉన్నప్పుడు దేవుడు సమకూర్చిన వాటిలో మనం బతుకుతాం. వాటిల్లోనూ మంచి చెట్లు చూసుకోవటం మన పని. మనం కొత్తగా నాటవలసినవి ఏమీ లేవండి. ఎక్కడో వెతకవలసినవి ఏమీ లేదండి. దేవుడు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేసుకుంటే చాలండి. అక్కడ మన యజమాని ఎవరు? దేవుడేనండి. ఆయన మీద అనుకున్నాం అనుకోండి, ఆయన లోటుపాట్లు ఉంటేనే ఆయనకి చెప్పాలి. అయ్యా ఇదిగో ఈ తోటలో ఈ లోటు వచ్చింది, నువ్వు దీన్ని సరిచేయి అని చెప్పి దేవునికి చెప్పాలి. అది మన బాధ్యత. అంతేగా మనం సరి చేయటానికి వెళ్ళాం. ఎందుకంటే ఆ తోట మంద కాదు, ఆయనది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో మీ తోటలో ఇది ఈ బాధ్యత వచ్చింది, మీరు సరిచేయండి అని దేవుని అడిగామనుకోండి, దేవుడు దాన్ని సరిచేస్తాడు. అది మన బాధ్యత. కానీ ఆ బాధ్యతలు ఫలించామనుకోండి, ఏ లోటు లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఫలిస్తే, దేవుడు చెప్పిన మాటలు మనం వింటే లోటుపాట్లు ఉండవండి. వాటిని సరిచేసేవాడు దేవుడు. అదే చెప్తున్నారండి, ఫలించు అన్నారు. అందులో ఫలించామనుకోండి, మన యజమాని గుర్తించుకున్నాం, యజమాని మాటకి ఎక్కువ విలువనిచ్చామనుకోండి, యజమాని మనం ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తారండి. కానీ యజమాని మాటను పక్కన పెట్టి దాన్ని పాడు చేసేవాడు మాట వింటే అప్పుడు యజమాని ఎలా ఉంటుందండి? ఏంటి అమ్మా? సేద్యం అంటే వ్యవసాయం అనుకోండి. ఇక రెండు రకాల వ్యవసాయాలు ఉంటాయండి. జీవించడానికి చేసే వ్యవసాయమును ఆత్మీయ వ్యవసాయం అండి. ఆత్మీయ సేద్యం అంటారు దీన్ని. ఈ హృదయాన్ని ఆత్మీయ సేద్యం అండి. ఇది ఇందులో ఏం ఫలించాలి? ఆత్మీయ ఫలాలు. ఆత్మీయ ఫలాలతోనూ దేవుని ప్రతినిధిగా మనము, దేవుడు మళ్ళీ ఎక్కడైతే ఉంచారో అదే ఏదైనా తోట. ఆ తోటలో మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలించిన ఫలాల్ని ప్రభువుకి ఇవ్వాలి. అందుకే సంఘం ఏమి చెప్పింది? నీకు ఇష్టమైన వాటిని భుజించుడి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఫలిస్తారు. నీకు ఏది ఇష్టమో అది నువ్వు భుజించుము. అది సంఘం బాధ్యత అండి. అంటే ఆ తోటలో పెట్టింది యజమాని ఆయనే. ఆయన వచ్చినప్పుడు ప్రభా ఇదిగో నీకు ఇందులో ఏది ఫలం బాగుంటుందో అది తీసుకోండి అని చెప్పి ఆయన ముందుగా ఇస్తామండి. ఎందుకంటే మొదటి ఫలాలు ఎవరికి ఇస్తామనండి? ఖచ్చితంగా యజమానికే ఇస్తామండి. ఆ బాధ్యతలో మనం నిలిచి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ప్రతి అవసరత కూడాను. అందుకే ఆయన అన్నారు కదా, మీరు నాలో నిలిస్తే, నా మాటలు మీలో నిలిస్తే ఏమి కావాలితే అది అడగండి, నేను మీకు ఇస్తాను, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. ఎందుకంటే ఆ తోట బాగా కాసింది అనుకోండి, ఆ తోట ఎవరిదని చెప్తారండి?
అమ్మా, సేద్యం చేసేవాడి పేరు చెప్తారా, యజమాని పేరు చెప్తారా? అమ్మా అమ్మా, సేద్యం చేసేవాడి పేరు వస్తుందా, యజమాని పేరు వస్తుందా? తోట ఆ యజమాని ఎవరు? దేవుడు. సంఘం కూడా అంతే. సంఘంలో మీరు ఫలించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవుని మహిమ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించడం మొదలెడతారు. ఇందువలన మీరు అమ్మా నా శిష్యులు అగుదురు. దేవుడే గురువు అయితే మనల్ని నడిపిస్తే ఆయన శిష్యులుగా మనం ఉంటే మరి ఈ లోకంలో మరి ఈ శ్రమలు మనకి ఎందుకు వస్తాయండి? అమ్మా, అందుకే తేలిగ్గా దాటి వెళ్ళిపోతాం మనం. అదే మనం ఎప్పుడు మన బాధ్యతలు ఎప్పుడైతే మర్చిపోతామో కష్టాల్లోకి వెళ్ళిపోతామండి. ఖచ్చితంగా దేవుని విషయాల్లో ఎప్పుడు కూడాను అంచులు మట్టుకు నింపాలి. ఏ పని అయినా సరే అంచులు మటు మన లోపం ఉండదు. ఎందుకంటే తన పని యందు ఎప్పుడు కూడా పని యందు నిపుణత గలవారు రాజుని యొద్ద నిలుతురు. ఎందుకు రాజు ఎవరు? ఆయనేనండి. ఆయన యొద్ద నిలుచుని ఆయన పని చేసుకుంటాం మనం. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇక చూడండి, ఆదాము గవ్వకి వచ్చిన అది అవకాశం చూడండి. ప్రభు ఏమో వారి కోసం వచ్చేవారు, వీరేమో ప్రభు కోసం చూసేవారు. సాతాను వచ్చే వరకు వాళ్ళు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంది వారికి? ప్రతిరోజు ప్రభు వచ్చేవారు. ఎవరి కోసం వచ్చేవారు? ఆయన ఆదాము అవి కోసం అండి. ఆయన వచ్చేటప్పుడు వీళ్ళు సిద్ధంగా ఉండేవారు. ఆదామా ఎక్కడున్నామంటే ఇక్కడే ఉన్నాం. ఇద్దరు సహవాసం ఎలా ఉంది? ఎంతో బాగుందండి. ఎప్పుడైతే మనం అపహాసులు కూర్చోవడం మొదలు పెట్టామో అక్కడ పరిస్థితి ఏమైపోయినాయండి? ఏదైనా తోటలోంచి బయటికి ఎంటి వేయబడ్డాం. ఎప్పుడు కూడా మనం ఫలించడానికి, ఆయన మాటల్లో ఫలించడానికి, ఆయనలో ఫలించడానికి ప్రయాసపడేవారు ఉండే. ప్రభు పిలుస్తున్నా, నా ప్రియురాలా నేను వస్తున్నాను, కలిసి భోజనం చేద్దాం ఆయనతోనండి. మనలోని ఆత్మీయ ఫలాలతో ఆయన తృప్తి పడతారో ఆయన ఇచ్చిన రక్తము శరీరం ద్వారా మనం ఇక్కడ ఖచ్చితంగా బలపరచబడతాం. ఈ సంఘంలో నిత్యము జరిగే క్రియ అండి. ఈ క్రియలోకి మేము ఫలించామనుకోండి, సంతోషం సమాధానం అనేది అప్పుడు 1-2 చరణాలు ఉంటాయి చూడండి. సందర్భం వచ్చింది కాబట్టి. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసు రక్షించెనుగా నా యేసునిగా రక్షించెనుగా నా ప్రభువును సేవింతునుగా నా ప్రభువును సేవింతునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు
ఫలము తినిపించును కోరి ఫలములు తినిపించును కోరిమితో నా ప్రియ ప్రభువు కోరిమితో నా ప్రియ ప్రభువు ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం ఆనంద భరితానై నేను అతని నీడన కూర్చుందును ఆనంద భరితానై నేను అతని నీడన వాడబారను ఏ నాటికి వాడబారను ఏ నాటికి వరదుని వరదుని బాడుచునుండెదను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం హల్లెలూయా. దేవుని సహవాసంతో ఉన్న ఎవరైనా సరే సంతోషభరితంగానే ఉండగలుగుతారు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు మనం ఎక్కడ ఉంచారో అక్కడ దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని నెరవేర్చుకోవడానికి ప్రయాసపడేవారు ఉండాలి. అంచులు మట్టుకు లోటుపాట్లు లేకుండా నెరవేర్చుకున్నాం అనుకోండి, ఆయనలో మనం ఉన్నాం అనుకోండి, మనలో ఆయన ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఏం జరుగుతుంది? దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుళ్ళు ఉన్నవారు ఎవరైనా సరే ఓడబాడుతూ ఉండదండి. దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని శుతించుకుంటూ, దేవుని వాక్యం జ్ఞానం చేసుకుంటూ దేవుళ్ళు ఫలిస్తున్న వారు ఉంటామని. అదే ఆనంద ఫలితాలు. ఆ ఫలితాల్లో ఉంటే దేవుడే మనకు సహాయం చేసి ఖచ్చితంగా నడిపిస్తారండి. మరి దేవుని ప్రేమించడం అనేది కేవలం సుఖాల్లోనే కష్టాల్లోనే. ఒక్కోసారి కష్టాలు కూడాను అవి మనకి పరీక్షల్లోకి వస్తాయండి. ఏదైనా సరే దేవుడు చెప్పారంటే ఆ మాట విలువనివ్వటం ఎప్పుడూ కూడా మనం చేయాలి. అబ్రహాముని పిలిచాడు దేవుడు. అబ్రహాం పిలిచినప్పుడు అన్యుడు, విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకునేటువంటి జీవించే జీవనాధారం కలిగిన వారే. ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గర 40 సంవత్సరాల వయసు ఉంటుందండి. పెళ్ళయింది, పిల్లలు లేరు. ఆ సమయం దేవుడు పిలిచాడు. ఒకసారి కాదండి, అనేక మార్లు పిలిచాడు. బట్ దేవుడు అంటే తెలియదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆయన ఏదో అనుకుని పెద్ద లక్ష్య పెట్టలేదండి. కానీ నిత్యం పిలుస్తున్నారు. పిలిచినప్పుడు పిలిపిని అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. వెంటనే ప్రభు మాట్లాడారు. వెంటనే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నీ తండ్రి ఇంటిని తల్లి ఇంటిని విడిచిపెట్టి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి అమ్మా నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే చోటికి వెళ్ళుము. మొట్టమొదటి ఏం చెప్పారని మాట్లాడింది? అమ్మా నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చాయి, అన్ని వదిలిపెట్టాయి. నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు అని అనుకుంటామండి. అన్ని వదిలిపెట్టాయి. నేను చూపించిన చోటికి నువ్వు వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను. మరి అబ్రహాం వినటానికి అందు మునుపు ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేమిటో తెలియదు, ఆయన ఏమిటో తెలియదు.
ఆయనే దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వెంటనే ఏమి చెప్తున్నారు ఆయన? చిత్తం ప్రభువా అన్నాడు. నువ్వేం చెప్తే చేస్తాను అన్నాడు. వెంటనే చెప్పారు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టే, నీ బంధుమిత్రులు విడిచిపెట్టే, నీ చెప్తున్న చోటకు వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను. ఆయన మాటను విని అన్నిటిని అక్కడ వదిలిపెట్టేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడ ప్రయాణమే వెళ్ళారు. ఆ వెళుతున్నప్పుడు కూడాను అన్నగారు కుమారుడిని మాత్రం తీసుకెళ్ళాడు. అంటే ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడ రెండో అన్నగారు చనిపోయారు. ఆ పిల్లవాడి బాధ్యత ఈయన చూసుకుంటున్నాడు. అబ్రహాము తండ్రి కూడా ఈయన కూడా వచ్చాడు. కానీ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు? ఈయన కూడా వచ్చాడు. ఆయన తీసుకుని వచ్చేసాడు. పిలిపి విన్నారు, తనకు తెలియని చోటకి రమ్మంటే తెలియని చోటకు వచ్చారు. దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చారు. అలా దేవుని మాటకి ఏమి ఇచ్చారండి? వాళ్ళు మంచి విలువనిచ్చారు. వాళ్ళు విలువని ఇచ్చి దేవుని మాట అంగీకరించి తీసుకెళ్ళారండి. అక్కడితో అయిపోయింది అది. అదే విధంగా చూడండి, ఇంకా ముందు అయితే 15వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదవమ్మా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమునందు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము. ఎందుకంటే ఏమిటో అని తెలియదు. దేవుని మాట విలువనిచ్చాడు, వెళ్ళాడు. నువ్వు దేవుడు బయలుపరుస్తున్నాడండి. అబ్రహాము, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, ఖచ్చితంగా నీకు తోడై ఉంటాను, నేనే నీ కేడము. అంటే నేను రక్షించేవాడిని నేనే, నీకు కావలసిన సమకూర్చేవాడిని నేనే, ధైర్యంగా నువ్వు నన్ను వెంబడించము. నీకు ఇచ్చే బహుమానము అత్యధికంగా ఉంటుంది. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకు ఏమిస్తే ఉపయోగం అయ్యా? నువ్వు పిలిచావు, వచ్చాను, బాగా ధనవంతుని చేసావు, ఇప్పుడు ఇంకా ఇస్తానంటున్నావు, కానీ నాకు పిల్లలు లేరు, సంతానం లేని వాడిని, సంతానం లేకుండా పోతున్నాను. ఎందుకంటే తన దగ్గర పనిచేసి ఎలియాజరే దానికి అధికారిగా ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటేనే ప్రధాన దాసుడే కుటుంబానికి యజమాని అవుతాడు. ఎందుకంటే వారసుడు లేకపోతే. ఇది పరిస్థితి అయ్యా, నువ్వు ఎంతో ఆశీర్వించావు, పిలిచావు, వచ్చాను, బహుధనవంతుని చేసావు, కానీ నాకు పిల్లలు లేరయ్యా. అప్పుడు 75 సంవత్సరాలండి. ఇస్తాను అన్నారు. అతను ఎప్పుడు ఇచ్చారైనా 99 సంవత్సరాలకి ఇచ్చారండి. ఇన్ని సంవత్సరాలు ప్రభువులు నమ్మకంతోనూ విశ్వాసంతోనూ దేవుని వెంబడిస్తూ వచ్చినప్పుడు ఆఖరికి ఆ గర్భఫలం వచ్చే సమయంలోనూ ఆ సారాలు తొందరపడి ఆగర్ని పెళ్లి చేస్తే అప్పుడు ఇస్మాయేలు పుడితే ఇస్మాయేలు కూడా దేవుడు విడిచిపెట్టామన్నాడు. నువ్వు నా మాట మీ విశ్వాసం ఉంచి ఇతను నీ కుమారుడు కాదు, నీ వారసుడు కాదు, నేను ఇవ్వబోయేవాడే నీ కుమారుడు అవుతాడు, అతడే వారసుడు అవుతాడు వాగ్దానాలకి, కాబట్టి ఇతను బయటికి పంపించామంటే దేవుని మాటని ఆ పిల్లవాడిని కూడా బయటికి పంపించేశాడండి. ఆ తర్వాత ఆ పిల్లవాడి దేవుడు ఆశీర్వించాడు. కానీ దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు ఏమిటి అన్నమాట ప్రశ్న వేయలేదండి. అదే అంచులు మట్టుకును నింపుము. ఎందుకంటే ఒకసారి పరీక్షలు వస్తాయండి. ఇన్ని ఇచ్చాడు కదా, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత 20 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెంచుకున్నారండి. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు మళ్ళీ పరిశోధిస్తున్నాడు. ఆ మాట మీద 21వ అధ్యాయం చూడమ్మా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఒక క్షణం ఆలోచించండి. ఎందుకు పరిశోధించారైనా? దేవుని యొద్ద నుంచి పొందుకునేది అత్యంత విలువైందండి. పొందుకునే యోగ్యత, అర్హత, సిద్ధపాటు మనకు ఉన్నాయా లేవా అమ్మా? ఎందుకంటే అర్హత లేని వాళ్ళకి ఇస్తే ఆ పొందుకున్నదాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారండి.
దేవుడు మనల్ని పరిశోధిస్తారండి, పరిశీలన చేస్తారు. యోగ్యత ఉందా లేదా, అర్హత ఉందా లేదా, సిద్ధపాటు ఉందా లేదా చూస్తారండి. దేవుడు అతను పరిశోధించి ఎట్లనగా, ఎందుకంటే ఇక ఎంతో పరిశోధించవచ్చు. లేక లేక పుట్టాడు, 20 సంవత్సరాలు పెంచుకున్నాడు. అంతకు మునుపు ఆయన భార్య తొందరపడి ఇంకో పెళ్లి చేస్తే అందులో సంతానం వస్తే ఆ సంతానాన్ని కూడా దేవుడు వద్దన్నాడు. దేవుని వాటికి విలువనిచ్చి పంపించేశాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని విశ్వపరీక్ష, ఎందుకని దేవుడికి విలువనిస్తాడా లేకపోతే ఈ పిల్లవాడికి విలువనిస్తాడా అమ్మా? దేవుడికి విలువనిస్తాడా, దేవుడిని ఎక్కువ ప్రేమిస్తాడా అంటే ఆయన మాటను విలువనిస్తాడా లేకపోతే ఈ పిల్లవాడికి విలువనిస్తాడా అమ్మా? ఇంత ఈ విషయంలో మనం ఏం చేస్తాం? దేవుని వాక్యానికి విలువనిస్తామా అది, లేకపోతే పిల్లవాడికి విలువనిస్తావా? నీకు ఏకైక కుమారుణ్ణి నా సేవకు అప్పచెప్పేయి అంటే అప్పచెప్పేస్తావు? ఇస్తావా? అంగీకరించవండి. అయ్యా నీ వాక్యం లేకపోయింది కానీ మాకు పుట్టకు పుట్టాడు పిల్లవాడు 6 నెలలు ఇస్తాను, ఏం చేస్తామని వెంటనే ఆ విషయం అభ్యంతరం. ఎందుకంటే ఏసే దగ్గర ఒక ఆయన వచ్చాడు, నిత్య జీవానికి వెళ్ళాలని నేనేం చేయాలి, నీకు అన్నీ తెలుసు కదా చేస్తున్నావా అన్నాడు. అన్నీ చేస్తున్నాను అన్నాడు. మరి నీ అన్నీ చేస్తున్నావు బాగానే ఉన్నది, కానీ నీ దగ్గర ఒకటే కొరత ఉన్నది అని. ఏమిటి అన్నాడు. నీకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇచ్చే బయటకు ఇచ్చేయి, అన్ని అమ్మేసి బేర్లకు ఇచ్చే పనిచేసి నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నువ్వు నాతో ఉండాను. ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి వెంటనే ఆయనలో ఏమొచ్చింది? దుఃఖం. ఏసై కోసం ఇవన్నీ వదిలేయాలా, నేను ఆశీర్వదిస్తాడని నేను వచ్చాను కానీ ఇవన్నీ వదిలేయమంటాడేంటి? ఎందుకంటే దేవుళ్ళని మనం ఏం చూస్తామండి? ఎప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? ఆశీర్వాదాలు కూడా చూస్తామండి. దేవుడు అడిగింది ఇస్తామా? అడిగింది ఇచ్చే మనసు ఉన్నప్పుడే పుచ్చుకునే అవకాశం మనకు ఉంటుందండి. ఎప్పుడు కూడా మన దేవుడు అడిగింది మనం ఇచ్చినప్పుడు పుచ్చుకునే యోగ్యత అర్హత కూడా మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు ఎవరికైనా చూడండి, ఒకరికి మనం ఇచ్చినప్పుడే ఒకరి వద్ద పొందుకునే యోగ్యత వస్తుంది. అంటే ఏసైలు ఏమున్నది? ఎప్పుడు నామాలు ఏమన్నా? కృపా సత్య సంపూర్ణుడు, దయామయుడు, కరుణామయుడు. ఆయన నామంలోనే ఉందండి ఆయన కృప అంతాను. ఆయన ఏమీ లేకుండా మనకి ఇచ్చేశారు ఆయన. మరి ఆయనకి మనం ఏమి ఇచ్చేది ఏమిటి? కేవలం మన ఆత్మని. ఆయన అడిగింది మనం ఇచ్చామనుకోండి, మనం అడిగింది ఆయన ఇస్తాడు. ఇప్పుడు పరీక్ష పెట్టాడు ఆయన. వెంటనే ఏమని పెట్టాడు? ఇదిగో నీకు ఏకైక కలిగినట్టు కుమారుణ్ణి నేను చెప్పుచున్న చోటుకు వెళ్ళి, ఇక్కడ 4 రోజుల ప్రయాణం, ఆ 4 రోజుల ప్రయాణంలోనూ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ మెరియా పర్వతం దగ్గర తీసుకువెళ్ళి అక్కడ దహన బలి కింద నీ కుమారుణ్ణి నాకు అర్పించుము. అంటే దేవుడు ఏమడిగాడు? అక్కడ అర్థం ఏమిటంటే, నువ్వు రక్షించబడాలంటే నీ కోసం ఒక బలి కావాలి. ఆ బలిని చూపించడానికేనండి. నీ కుమారుడిని ఇక్కడ బలి కోరుతుంది పాపం. ఆ చూపించడానికి అది ముందు పెట్టారు. వెంటనే అంగీకరించాడు. అంగీకరించి అక్కడ 2 మనుషులు తీసుకున్నాడు. అవన్నీ సామాన్లన్నీ పెట్టుకున్నాడు. పిల్లవాడిని ముందు పెట్టుకుని వెళ్ళాడు. వెళుతున్నాడు. 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత అడుగుతాడండి, తండ్రి కట్లు ఉన్నాయి, నిప్పు ఉన్నదే, అన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వాలంటే గొర్రెపిల్ల కావాలి కదా, గొర్రెపిల్ల ఎక్కడ ఉంది? దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ఇసాకు అర్థమైపోయింది. అన్నీ పట్టుకెళ్ళి గొర్రెపిల్ల మానేసి బలిస్తానని అంటే ఆ మాటకి అర్థం ఏమిటి? దేవుడే చూసుకుంటాను. అక్కడ వాళ్ళందరూ వదిలిపెట్టేసి ఆయన తీసుకుని ముందుకు తీసుకుని అప్పుడు ఆయన చిన్న కట్లు మూట తీసుకుని
మూట కట్టి ఆ మూట కుమారుడిని ఎత్తి మీద పెట్టి ఆయనతో కలిసి ప్రయాణం అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత బలిపీఠం తన చేతులతోనే కట్టి ఆ బలిపీఠం మీద కుమారుని చేతులు కాళ్ళు కట్టేసి, మరి 19-20 సంవత్సరాల పిల్లవాడిని చేతులు కాళ్ళు కట్టే తూరుకుంటారండి? ఆయనకు అర్థమైంది తానే బలి అవ్వబోతున్నాడని, కానీ ఎదురు చెప్పలేదండి. ఎందుకంటే తండ్రి మాటకి విలువనివ్వాలి. ఏ స్థితిలో అయినా సరే వెంటనే ఆయన ఏం చూపిస్తున్నాడు? ఆయన విధేయతను చూపిస్తున్నారండి. వెంటనే బలికి సిద్ధపడ్డారు. కాళ్ళు చేతులు కట్టేయించుకున్నాడు, పడుకోబెట్టిన కత్తి తీసుకున్నాడు. కత్తి ఎత్తేదాకా కూడా దేవుడు శోధిస్తూనే ఉన్నాడు. ఈయన లేచిపోలేదు, ఈయన పడుకునే ఉన్నాడు. ఆయన కత్తి పైకి ఎత్తాడు. కింద దిగుతాది అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన చిన్నవాని మీద చెయ్య వెయ్యకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతిరగలేదు గనుక నీవు దేవునికి భయపడదువని ఇందువలన నాకు కనబడినది గనుక. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొగలను కొమ్మలకు తగిలికొని ఉన్న ఓ గొర్రె పిల్ల అక్కడ వెనక తట్టున కనబడెను. ఇక్కడ ఆ సమయం ఇస్సాకు అడిగాడు, గొర్రె పిల్ల ఎక్కడ అన్నాడు. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఆ గొర్రె పిల్ల ఎక్కడ ఉంది? కొమ్మల్లో. అంటే కొమ్మలంటే సిలువ. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎక్కడ ఉన్నది? యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో కనపడుతున్నాయి. ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇస్సాకు స్థానంలో ప్రభు వచ్చారు. ఎందుకంటే దేవుడి మొదటి కుమారుడు అయినట్టు ఇస్సాకు స్థానంలోను దేవుని మొదటి కుమారుడు అయినటువంటి యేసయ్య వచ్చి ఆ బలి అంటే ఈ బలి స్థానంలోను తాను ఉండి లోక పాపములు అన్నిటి తాను వహించుకుని, ఆ ఇస్సాకు అబ్రహామును చూసిన వాళ్ళు అందరూ కదా మన పాపాలన్నీ ఎవరు వహించుకున్నారండి? ఆయన వహించుకుని ఆయనే అబ్రహాము కుమారుడి కింద శిలువ మీదకి వెళ్ళి ఆ బలి పశువు కింద తాను యాగం అయ్యారు. ఆ సమయంలో కనుక అబ్రహాము కనుక దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యకపోతే ఆ యొక్క బలి మన కోసం జరిగేదండి. ఎప్పుడు మనలో ఏముండాలండి? విధేయత, వినయం అండి. దేవుని మాట ఎదురు చెప్పకూడదండి. శోధనలు వస్తాయి, కానీ అవి ఎందుకు వచ్చిందో మనకు తెలియదండి. మనల్ని బాగా శోధిస్తారు. అంటే శోధన గట్టిగా వస్తుందంటే మనకు ఒక స్థానం ఇవ్వటానికే వస్తుందండి. ఆ స్థానంలో నిలిచే యోగ్యత మనకు ఉంటేనే దేవుడు మనకి ఇస్తాడు. అది గ్రహించుకున్నాం అనుకోండి, దేవుళ్ళు ఫలించడం మొదలు పెట్టామనుకోండి, ఖచ్చితంగా ఆయన జీవం మనలోకి వస్తుంది. అందుకే పాప పరిహార బలి కింద ఆయనే యాగం అయ్యారు. అందుకే మీరు నాలో ఉండిన ఎడల, నా మాటలు మీలో ఉండిన ఎడల మీరు బహుగా ఫలించుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించేదు. దేవుడు ప్రేమించిన చోటకే దేవుడు వస్తాడు. అందుకే ఇందాక సంఘంలోకి ఎవరు వచ్చారు? ఆయన వచ్చారు. సంఘం ఏమో దేవుడిని పిలిచింది, ఆ పిలుపుని విని వెంటనే ఆయన వచ్చారండి. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారండి? విందు భోజనం అని. ఆయనలో ఉన్నామనుకోండి వాడుకోమండి, ఆదరణ ఎప్పుడు దొరుకుతుంది మనకి. కానీ మన బాధ్యతలు మర్చిపోకూడదండి. దేవుల్లో మనం ఫలించాలి. దేవుని వ్యతిరేక ఫలాలు కాదండి, 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల్లో కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు ఎందులో ఫలించమన్నారు? ఆత్మీయ ఫలాల్లోనే. ఆత్మీయ ఫలాలు ప్రభుకి ఇవ్వాలి మనం.
ఈ శరీర ఫలాలను సిలువ వేసేయాలి. ఎప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏమిటి? ఈ లోక శరీర ఫలాలు ఉంటాయి చూడండి, వాటికి సిలువనే వేయాలి. ఎందుకంటే ఈ లోకం ప్రభువుని సిలువ ఎందుకు వేసింది? ఈ శరీర ఫలాల కోసమని. కాబట్టి వాటిని మనం సిలువ వేసేసి ఆత్మీయ ఫలాలని ప్రభువుకి మనం అనుగ్రహించి ఇచ్చేవారుని ఉండాలి. అప్పుడు మనం దేవుళ్ళో ఫలించిన ఫలాల కోసం, ఎందుకంటే యజమాని తోటలో ఫలాల కోసుకెళ్తే ఎంత సంతోషపడతాడండి? ఈ తోటలోంచి నాకు ఇన్ని ఫలాలు వచ్చాయని చెప్పి ఆయన ఎంత సంతోషపడతారండి? కానీ యజమాని ఉత్తి చేతులు వెళ్ళిపోతే, ఈ తోట ఉన్నాను ఒకటే, లేకపోయినాను ఒకటేనండి. ప్రభు వచ్చినప్పుడు ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలండి. ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలంటే శరీర ఫలాలు నాశనం చేయాలి, అదే సేద్యం. ఎందుకంటే ఏ పొలంలోనూ సరే అక్కడున్న కలుపు మొక్కల్ని, అక్కడున్న పురుగుల్ని, అక్కడున్న వ్యాధుల్ని ఏం చేస్తారండి? అన్ని నిర్మూలన చేయటమే సేద్యం అండి. అలాగే మనలో కూడా ఏముండాలి? వ్యతిరేక ఫలాలు వస్తాయి చూడండి, మొలిసేటప్పుడే వాటిని పీక అవతల పాడేయాలండి. అటువంటి ఏమున్నాయి అమ్మా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కక్షలు, భేదములు, అసూయలు, మస్త్రములు, కోద్రములు, ఇవన్నీ ఏం చేయాలి? మనం నిర్మూలన చేసేసి, ప్రభువు దేంట్లో సిలువ మీద వెళ్ళారో వాటిని సిలువ వేసేసి, ప్రభు వచ్చినప్పుడు ఆత్మీయ ఫలాలు ఏమన్నా 22లో ఉంటుంది, 19లోనే 22లో ఉంటాయి ఆత్మీయ ఫలాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇప్పుడు ఏదైనా తోటలో ఈ పెరగాలండి. ఈ ఫలాలు ప్రభుకి ఇవ్వాలి. వీటిని ఫలించడానికి సిద్ధం చేయాలి మనం ఈ లోకంలోనే. అప్పుడు ప్రభు మన ఏడు సంతోషపడతారండి. ఇది మన బాధ్యత. యజమాని సంతోషపెట్టామనుకోండి, ఇంకా ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్తాడండి. అంటే మన బాధ్యతలు ఏం చేసుకోవాలండి? ఇప్పుడు నిర్మూలన చేయటం కాదండి. మనం దేవుడు ఇచ్చిన దాన్ని వృద్ధి చేసుకునేవారు. వృద్ధి చేసుకున్నాం అనుకోండి, 100 అంతలు, ఒక 30 అంతలు ఉండొచ్చు, 60 అంతలు ఉండొచ్చు, 100 అంతల పథకాలు కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది పొందుకునే సిద్ధపాటు మను కలిగి ఉండి, అందుకే నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరన్న మాట కూడా యోహాను సువార్తలో ఉంటుందండి. ఆయన దేవుడికి వేరేగా ఉండి మనం ఏం చేయలేమని. సంతోషంగా ఉండాలంటే దేవునిలో మనం అంటు కట్టబడేవారు. అంటుకట్టి ఉన్నాం అనుకోండి, ప్రతి అవసరత కూడాను ఎందుకంటే అడుగుడి ఇవ్వబడును.